మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పదంగా మృతి చెందారు. కాంగ్రెస్ ఎస్పీసీఎల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతి చెందాడు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం ఉంది. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పదంగా మృతి చెందారు. కాంగ్రెస్ ఎస్పీసీఎల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతి చెందాడు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం ఉంది. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చందు, మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొల్చారం మండలం వరిగుంత సమీపంలో రాత్రి ఓ దళిత కాంగ్రెస్ నేతనైతే హత్య చేసినట్లయితే స్థానికులు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ గాంధీభవన్ నుంచి నేరుగా పైతరా గ్రామానికి వస్తున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్లయితే ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. కొల్చారం మండలం వరిగుంత సమీపంలో అయితే మారిల్లి అనిల్ ను ఈ హత్య చేసి అయితే బుల్లెట్లు కూడా అక్కడ అది అక్కడ దొరికినట్లుగా అయితే ఈ స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. హుటాహుటిన కాంగ్రెస్ దళిత నేతలు అయితే అక్కడికి చేరుకొని ఇతన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ మెదక్ హాస్పిటల్ తరలిస్తున్న క్రమంలోనే ఈ యొక్క మరెల్లి అనిల్ అక్కడ మృతి చెందారు. దీనిపైన అయితే మొత్తంలో ఈ యొక్క మెదక్ జిల్లాలో ఉధృత వాతావరణం అయితే నెలకొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే మెదక్ జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడిగా ఉన్నటువంటి మారెల్లి అనిల్ ను హత్య చేయడం అయితే దారుణం అని చెప్పవచ్చు. ఎందుకంటే గాంధీ భవన్ నుంచి వస్తున్న సమయంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. రాత్రి సమయంలో అతనికి 4 బుల్లెట్లు కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దేహానికంతా బుల్లెట్లతో కాల్చినట్టుగా అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అక్కడ దళిత నాయకులు అయితే చేరుకొని ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఇతను మరణించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. చందు. రైట్ రాము, థ్యాంక్ యూ.